ఒక చిన్న విషయం అయితే చెప్పాలి. మార్నింగ్ నేను ఒక ఫాగీ కండిషన్ ఎదుర్కొన్నాను. కంప్లీట్గా బండి ఏం ఇష్యూ లేదు, కానీ ఓవర్గా ఫాగ్ అయితే ఉంది. సో క్లౌడ్స్ నేల మీద దిగున్నాయన్నమాట. అలాంటి కండిషన్స్లో వెళ్ళాను. కాసేపు బయట పొరపాటున బైక్లో వెళ్తే కళ్ళ మీద, కనురెప్పల మీద మంచు బిందువులు వస్తాయన్నమాట. సో అలాంటి కండిషన్లో నేను ఈరోజు కార్ తోలాను అనమాట. సో నేను చెప్పేది, ఇలాంటి సిచ్యువేషన్స్ మీరు ఎప్పుడైనా ఎదుర్కొన్నప్పుడు క్లౌడ్స్ నేల మీద కూడా కనిపిస్తుంటాయి. మా ఏరియాలో 1-2 ఏరియాల్లో అలాగే కనిపిస్తుంది అనమాట. సో ఈ సిచ్యువేషన్ మీకు ఎప్పుడైనా ఎదుర్కొంటే మాత్రం నా పాయింట్, బండి స్పీడ్ 50 దాటకుండా చూసుకోండి ఒకటి. రెండో పాయింట్ వచ్చి అన్ని ఫాగ్ లైట్స్ వేసుకోండి. కాకపోతే మెయిన్ లైట్స్ వచ్చి హై బీమ్ కాకుండా లో బీమ్ వేసుకోండి. లో బీమ్ వేసుకున్నప్పుడు మీకు విజన్ అనేది తక్కువగా ఉన్నా కానీ 50 స్పీడ్లో అది మెయింటైన్ అయిపోతుంది. హై బీమ్ వేసినప్పుడు ఏంటంటే మీకు రోడ్డు కూడా సరిగ్గా కనపడదు. గమనించారంటే మీకు అర్థమవుతుంది. సో హై బీమ్ వేసి కంటే నా పాయింట్, లో బీమ్లో 50 స్పీడ్ మెయింటైన్ చేయండి. ఇక మూడో టిప్ వచ్చి వైపర్ యూస్ చేయండి. సో ఈ రైన్ వైపర్ ఉంటుంది కదా, సో రైన్ వైపర్ని తరచుగా యూజ్ చేస్తూ ఉండండి, లేకపోతే ఆటోమేటిక్ పెట్టేసేయండి. సో మీకు అంటే మీ కార్ కండిషన్ చాలా బాగున్నా, ఎటువంటి ఫాగ్ ఏర్పడకపోయినా, బయట ఉండే ఫాగ్ వల్ల ఓవర్గా అది వస్తుంటుంది. సో అటువంటి కండిషన్లో ఇది మీకు హెల్ప్ అవుతుంది. 3 పాయింట్స్ మైండ్లో పెట్టుకొని డ్రైవ్ చేయండి. నేను కూడా చాలా చూశాను. ఒక చోట అయితే బ్లాక్ కార్ ఒకటి, మహీంద్రా ఐ థింక్ XUV 500 అనుకుంటా, బ్లాక్ కార్ అది. సో ఒక ఏరియాలో సైడ్ ఆపేస్తున్నాడు, ఆపేసి హజార్డ్ లైట్స్ వేస్తున్నాడు. నేను అడిగా, ఏం బ్రో అంటే, నాకు అసలు ఏం కనపడటం లేదు, విజన్ మొత్తం బ్లాక్ అయిపోయింది, కార్ బాగుంది కాకపోతే విజన్ లేదనమాట. సో అట్లాంటి కండిషన్స్. అండ్ మార్నింగ్ దాన్ని ఏమంటారు, ఆవులు, బర్రెలు, మనుషులు, సో గందరగోళంగా ఉండింది ఈ ఏరియా. బట్ తప్పదు, కొన్ని సిచ్యువేషన్లో ఖచ్చితంగా ట్రావెల్ చేయాల్సి వస్తుంది. అటువంటి సిచ్యువేషన్లో ఈ 3 పాయింట్స్ అయితే మైండ్లో పెట్టుకోండి. అండ్ ఒకడైతే డైరెక్ట్గా ఆటో నా మీద, అంటే నేను కరెక్ట్గా వెళ్తున్నాను, నాకేం ఇష్యూ లేదు, ఎందుకంటే నేను ఇవన్నీ మైండ్లో పెట్టుకొని మూవ్ చేస్తాను కాబట్టి. నేను 50 స్పీడ్లో కొంచెం రోడ్ అబ్జర్వ్ చేస్తూ వెళ్తాను. ఒకటి నేరుగా నా మీదకి వచ్చేసాడు, ఆటో వాడు వచ్చేసి సారీ చెప్పాడు. కాకపోతే ఆటో కారుని గుద్దిన, కారు వచ్చి ఆటోని గుద్దిన కారుదే కదా తప్పు. సో ఆ సిచ్యువేషన్స్ వస్తాయని చెప్పేసి, ఏం చేస్తాం సార్ మీ వెళ్ళని చెప్పేసి అన్న, ఇంకేం చేస్తాం, జరుగుతుంటాయి అంత. లే